ప్రచారాలు మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ఏదైతే ఉందో ఫేక్ ప్రచారాలు పూర్తిగా మళ్ళీ మొదలుపెట్టింది. తిరుమలలో అన్నప్రసాదంలో జెర్రీ వచ్చింది, తర్వాత లేదంటే లడ్డు తయారు చేసే దాంట్లో పొగాకు ప్యాకెట్ వచ్చింది. సో ఈ విధంగా ఈ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం మళ్ళీ చేస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్? ఎందుకు ఈ విధంగా కక్ష కట్టారు తిరుమల పైన ఈ వైసీపీ నేతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా కావచ్చు? ఇప్పుడు పవన్ గారు సార్, మనకి మా ప్యానెల్లో మిత్రులకి వీక్షకులకు కూడా నమస్కారం అండి. మనం ఇక్కడ ఒకటి గమనించాలండి. సార్, వైవి సుబ్బారెడ్డి గారు గతంలో చైర్మన్ గా కూడా టీటీడీకి చేసిన వ్యక్తి. ఆయన స్వయంగా ఉద్దేశపూర్వకంగా సుప్రీం కోర్టును కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించి సుప్రీం కోర్టు చేత గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తుల చేత చివాట్లు తినే పరిస్థితి వచ్చింది. మీ రాజకీయ ప్రయోజనాలకి సుప్రీం కోర్టును కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకోవటం తగదు అని సర్వోన్నత న్యాయస్థానం ఒక న్యాయమూర్తులే వ్యాఖ్యానించారంటే వీళ్ళు ఎంత దుష్కార్యానికి పాల్పడ్డారనేది స్పష్టంగా అర్థమవుతుందండి. అంటే ఈ తిరుమలలో చేసిన అకృత్యాలే కాకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి న్యాయస్థానాలను వేదికగా ఉపయోగించుకుని అక్కడికి వెళ్ళి ఒక కేసు వేశారు. అక్కడ ఆయన తనే టీటీడీకి చైర్మన్ గా పనిచేశా అన్న విషయం కూడా దాచిపెట్టాడు. అవును, అంత దాయాల్సిన అవసరం ఏముందండి? ఆయన టైంలోనే కదండి ఈ కల్తీ వ్యవహారం, బయట అపచారం జరిగింది కూడా ఆయన టైంలోనే, ఆయన కొన్న నెయ్యి మూలనే జరిగింది. అలాంటి ఒక దుర్బుద్ధితో చేస్తున్న కార్యక్రమం అనేది భక్తులందరికీ అర్థమైందండి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకి శ్రీవారి అభిమానులు కూడా ఉన్నారండి. వాళ్ళు భక్తులు కాకపోయినా కూడా ఆయనకి అభిమానులుగా ఉండి ఇతర మతస్థులు, అన్య మతస్థులు కూడా వచ్చి దర్శనం చేసుకునేటంత శ్రీవారికి ఖ్యాతి ఖండాంతరాల్లో కూడా ఉంది. అవును, అటువంటి పరిస్థితిని వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చెడగొట్టాలి, ఆయన పేరుని చెడగొట్టాలి, ఖ్యాతిని చెడగొట్టాలి, ఆయన పవిత్రతకు భంగం కలిగించాలనే ఒక దుష్కార్యం జరుగుతుందనేది అందరికి అర్థమైందండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మధ్యలో ఎవరో ఒక భక్తుడు కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటే ఆయన అంత పెద్ద పెద్ద బాండేల్లో వండుతారండి, స్టీమ్ తో వండుతారు రైస్ కానీ ఏ పదార్థాలైనా. అక్కడ ఒకవేళ నిజంగా జెర్రీ పడితే కూడా ప్రమాదవశాత్తు యాదృచ్ఛికంగాను అది యాజ్ ఇట్ ఈస్ గా అట్లా ఉండదండి, రూపంగా ముక్కలైపోతుంది. అంతేగాని దాన్ని ఒక పొడుగ్గా పెట్టి చూపించి ఫోటో తీసి దీన్ని ప్రజల్లో ఒక భయోత్పాతం లేకపోతే ఒక పవిత్రతకు భంగం కలిగిందని, పవిత్రతకి ఎప్పుడు భంగం కలుగుతుందండి? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదం చేస్తే ఇదవుతుంది, పవిత్రతకు భంగం. అంతేగాని యాదృచ్ఛికంగా జరిగే వాటికి అసలు భంగం అని అంటానికి కూడా వీలు లేదండి. రెండోది ఏంటంటే ఈ మధ్యలో ఇంకోటి గుట్కా ప్యాకెట్ వచ్చిందనేది ఒక పుకారు లేపారండి. ఇది అనువంశికంగా ఉండే కొన్ని వంశ పారంపర్యంగా ఉండే వీళ్ళు పురోహితులే అక్కడ పోర్టులో లడ్డు తయారీలో చేస్తారండి. ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వాటిని లోనకు పట్టుకెళ్లే పరిస్థితి ఉండదండి. అన్ని కూడా వాళ్ళు బయట వదిలిపెట్టేసి కేవలం అంగవస్త్రం పైన ఒక ఇది వేసుకుంటారు అంతే, ఒక టవల్ లాంటిది అంతే తప్ప ఇంకా ఏమి పెట్టుకుని వెళ్ళటానికి ఉండవండి. సెల్ ఫోన్లు కానీ ఇంకా ఇతర పర్సులు కానీ ఇతరత్ర ఏమి తీసుకెళ్ళటానికి ఉండదు. అంత జాగ్రత్తగా ఉంటాయి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ. తర్వాత ఇంకోటి అండి, ఈయన ఇవి చేయటం ఏంటంటే ఇప్పుడు దీన్ని కౌంటర్ చేయటానికి అనేది కూడా భక్తులకు అర్థమైంది. గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు జరుగుతుందండి ఇదంతా? క్వాలిటీ అంటారా? ముడి పదార్థాల్లో ఎప్పుడైనా కూడా ముడి పదార్థాల సరఫరాలో కనుక నాణ్యత లోపిస్తే లడ్డు నాణ్యత లోపిస్తుంది. 1979లో కూడా ఇలాంటి సంఘటన జరిగిందండి. అప్పుడు ఏంటంటే నేను మొన్న పుల్లారెడ్డి గారు అబ్బాయితో మాట్లాడానండి. ఆయన పేరు రాఘవరెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షులు. ఆయన ఆ రోజున బహుశా ఎర్లీ 20s లో ఉండి వాళ్ళ నాన్నగారిని ఒక ఏకసభ్య కమిషన్ వేశారు. మాకు నాణ్యత లోపించిందనే ఫిర్యాదులు భక్తుల నుంచి విపరీతంగా వస్తున్నాయి, దీనికి మీరు ఏ సిఫార్సు చేస్తారు? అప్పుడు వాళ్ళ నాన్నగారు పుల్లారెడ్డి గారు వీరిని కూడా తీసుకెళ్లారంట, వాళ్ళ హెడ్ కుక్ ను కూడా తీసుకెళ్లారు. ఆయన నాతో చెప్పింది ఏంటంటే అప్పట్లో వాళ్ళు వెళ్ళి, ఇప్పుడు మీరు చెప్పారు కదండి గుట్కా ప్యాకెట్లు వస్తున్నాయని,